ప్రార్థన చేస్తున్నావు. అబ్బా అబ్బా, ఎంత 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 లోతుల్లోంచి దేవుడు, ఎంత లోతుల్లోంచి దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఎంత లోతుల్లోంచి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఎంత లోతుల్లోంచి దేవుడు నిన్ను తాగుతున్నాడు. ఒక్క నిమిషం 2 చేతుల పైకెత్తి, అది చేతులు సగం ఎత్తడం కాదు, చేస్తారు చేతులు ఆకాశం వరకు ఎత్తగలగాలి. 2 మూరల పైకి లేవాలి నీ చెయ్యి, 2 మూరల పైకి లేవాలి తమ్ముడు, 2 మూరల పైకి లేవాలి. ఎస్, నీ ప్రార్థన దేవునికి అంగీకారము కాబోతుంది. నీ ప్రార్థన దేవునికి ఇష్టముగా మారబోతుంది. నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిని కదిలించబోతుంది. నీ ప్రార్థన దేవుని యొక్క ప్రభావం దిగి వచ్చేలా చేయబోతుంది. ఒక మహిమ మేఘం దిగి రాబోతుంది. ఒక మహిమ మేఘం దిగి రాబోతుంది. ఇదిగో నిన్ను ఎప్పుడైతే నువ్వు చేతుల పైకి ఎత్తావో ఎవరు నేను టచ్ చేయలేరు. ఏ శత్రువు నేను టచ్ చేయలేడు. ఏ శత్రు, ఏ సమస్య, ఏ వ్యాధి ఎవరు మనల్ని టచ్ చేయలేడు. అందుకే మనం చెప్పాలి, శత్రువు నన్ను టచ్ చేసి చూడు, నన్ను టచ్ చేసి చూడు. నన్ను టచ్ చేయటం నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఆ దినమన్న దేవుడు ఆ ఐగుప్తుల చేతుల్లోంచి ఇశ్రాయేలును రక్షించాడు. అదే ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడింది. అందులో శత్రువులను ముంచివేశాడు, ఇశ్రాయేలును మాత్రం రక్షించాడు. చల్లా, నువ్వు చేతులెత్తున దేవుడు చూస్తున్నాడు. అది నీ హృదయంలోంచి ప్రార్థన చేయి. అది సాధారణమైన ప్రార్థనగా కాదు. ఎందుకో నలగొట్టబడ్డావు. యేసయ్యా, నా భర్త ద్వారా నలగొట్టబడ్డానయ్యా, నా బిడ్డల ద్వారా నలగొట్టబడ్డానయ్యా, నా బ్రతుకుల్లో నలిగిపోయానయ్యా, నా జీవితంలో కృంగిపోయానయ్యా, వంగిపోయానయ్యా, నేను లొంగిపోయానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, అవమానాలయ్యా, నిందలయ్యా, అప్పులయ్యా, సమస్యలయ్యా, చేతకాని వాళ్ళని ముద్రేశారయ్యా, చేతకాని వాళ్ళని ముద్రేశారయ్యా, ఎందుకు పనికిరాని వాళ్ళని ముద్రేశారయ్యా, విలువ లేని వ్యక్తులను ముద్రేశారయ్యా. యేసయ్యా, యేసయ్యా, నన్ను మీరే ఆదుకోండి. యేసయ్యా, నా చేయి పట్టుకోండి. చేయి పైకెత్తి అడుగు, యేసయ్యా నా చేయి పట్టుకో, నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకో, నన్ను హత్తుకో. అబ్బా అబ్బా, రమా నా సకారా తారా నా శ్రీహల దెరవేసి నన్ను హత్తుకో దేవా, నన్ను ఎత్తుకో దేవా, నన్ను బలపరుచు దేవా, నన్ను నీ కృప చేత నింపు దేవా, నా చరిత్రను మార్చండి దేవా, నా పరిస్థితులు మార్చండి దేవా. హల్లెలూయా. పారా షకారా తారా నా శ్రీహల దెరవి లెసిహల తరవిని. నువ్వు చేతులెత్తుట గుండెల్లోంచి వస్తుందా సిస్టర్? నీ ప్రార్థన గుండెల్లోంచి వస్తుందో తమ్ముడు, గుండెల్లోంచి వస్తుందో తమ్ముడు. నువ్వు అదే ప్రార్థన చేస్తే నీ కొరకు కూడా ఒక మేఘము దేవుడు తయారు చేస్తున్నాడు. ఒక దూత మేఘముగా మారిపోబోతుంది. శత్రువుకి చీకటి కమ్మించబోతుంది. శత్రు గుండెల్లో గుబులు పుట్టించబోతుంది. శత్రు యొక్క పొరుగును ఆపైపోతుంది. శత్రు యొక్క ఆలోచనలు అణిచివైపోతుంది. ఏ శత్రువు అయితే మన మీద దాడి చేసి వస్తున్నాడు, ఆ శత్రువు అదే సొంతలో మునిగిపోబోతున్నాడు. నీకు వెలుగివ్వబోతుంది, వారికి చీకటి కలగజేయబోతుంది. ఆ మేఘము ఇశ్రాయేలును నడిపించిన మేఘము ఈ రోజు నిన్ను నన్ను నడిపించబోతుంది. ఇశ్రాయేలు నడిపించిన మేఘము ఈ రోజు నిన్ను నన్ను నడిపించబోతుంది. ఎస్ ఎస్, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. కమాన్ 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 కమాన్. ఓ బాబా, విసిగిపోకు, విసిగిపోకు, కృంగిపోకు. చేయి లాగిపోతున్నాను కిందకి దించేయకు. మోకాళ్ళు ఎప్పుడు వస్తున్నాను కిందకి దిగిపోకు. చేతులు పైకెత్తడం చాలా ఇంపార్టెంట్. నువ్వు చేతులు పైకెత్తడం చాలా ఇంపార్టెంట్. చేతులు లాగుతున్నాయని కలవరపడుకు. చేతులు అలాగే పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉండు. మన సంఘ పరిస్థితులే ఆశీర్వాదంగా దేవుడు చేయబోతున్నాడు. తద్వారా సంఘ రెట్టికత్త, సంఘపు రెట్టిగా మారిపోబోతుంది. సంఘము రెట్టిగా మారిపోబోతుంది. దేవుడి చర్చి రెట్టిగా మారిపోబోతుంది. యేసునామమున కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. బ్రదర్, నీ ప్రార్థన కోసం దేవుడు చూస్తున్నాడు. నలిగిపోయి కదా చల్లా, ఎందుగా కన్నీరు, ఎందుగా వేదన, ఎందుగా గుండె బాధ అని అనుకుంటున్నావే? నా దేవుడే కావాలని నీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వకుండానే ఆయన నలుపుతూ ఉన్నాడు. కావాలని ఉద్యోగం రాకుండా ఆపుతున్నాడు. కావాలని ఇల్లు కట్టుకోనివ్వకుండా నా దేవుడే నిన్ను నల్లగొడుతున్నాడు. కావాలనే శత్రువులు నీ దగ్గరికి పంపించి నిన్ను నలిపేస్తున్నాడు. నిన్ను ఇబ్బందులు కలగజేస్తున్నాడు. అవమానాలు పాలు చేస్తున్నాడు. నిందల పాలు చేస్తున్నాడు. ఉద్యోగం లేకుండా వేదన కలగజేస్తున్నాడు. అవమానాలు, నిందలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ గనులుగా గొప్ప వాళ్ళుగా ఉంటే నువ్వు మాత్రమే నలిగిపోతున్నావు. నువ్వు మాత్రమే నలిగిపోతున్నావు. ఆ నలుగులాటలో ఒక గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఆ పరలోక అభిషేకం కావాలయ్యా. చప్పట్లు కొడుతూ, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఆ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఈ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక 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 అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక 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 అభిషేకం కావాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రార్థన శక్తి మాకు దయచేయండి. మా జీవితాన్ని బాగు చేసుకుంటానికి, మా కుటుంబాలు కట్టుకుంటానికి, నీ సేవలో విస్తరంగా విరివిగా వాడబడటానికి ప్రార్థన ఆత్మ దయచేయండి. అభిషేకముతో నింపండి. ప్రార్థన యోధులుగా చేయండి. ఆత్మల సంపాదకులుగా చేయండి. కన్నీటి ప్రార్థన నేర్పించండి అయ్యా. ప్రభా, ఈ కూడిక మీరు ఎంతవరకు అద్భుతంగా జరిగించిన